అందరికీ నమస్కారము. కార్తీక మాసం అనగానే ఒత్తులు రకాలన్నమాట. దేవునికి మన ఈశ్వరునికి ఎన్ని రకాలు కావాలంటే ఒత్తులతో చేసుకోవచ్చు. మాఘమాసం అని, కార్తీక మాసం అని ఎన్ని రకాల ఒత్తులతో మనము చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, సంకష్టి ఒత్తి, కమలము ఒత్తులు, తులసి దళము, బంతి పువ్వు ఒత్తి, ఇవి రుద్రాక్ష ఒత్తులు, కడ్డీ ఒత్తులు, అర్ధనారీశ్వర ఒత్తులు, అష్టదళ ఒత్తులు, బిల్వపత్రి ఒత్తులు, ద్రాక్ష ఒత్తులు, 365 పోగులు, గులాబీ ఒత్తులు, బుడ్డ ఒత్తులు, ఆవతోక ఒత్తులు, నక్షత్రాలు, ఒత్తిపత్తిలో చూడండి ఎన్ని రకాలుగా మనకు ఎలాగాలంటే అలా చేసుకోవచ్చు అన్నమాట. ఇవి కలశం ఒత్తులు. మనము కలశాలు పెడతాం కాబట్టి చిన్న చిన్న కలశాలకు కానీ బీరవాళ్ళకు కానీ మనము ఇలా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇది జేనుగూడు ఒత్తి అంటే మనము ఒత్తి పత్తిలాగా పెద్దగా చేసుకొని సన్న పోగు తీసుకొని కలర్ పీసులు సన్న కట్ చేసి పెట్టుకొని కలర్ పేపరు అతికించుకుంటా రావాలన్నమాట. ఇది చామంతి ఒత్తి. ఇది మనము తేనె మైనముతో ఒత్తులు తయారు చేసుకోవచ్చు అన్నమాట, దీపాలు వెలిగించుకునేదానికి. ఇది వచ్చేసి కజ్జికాయల హారం అన్నమాట. దేవునికి మనము ఈశ్వరునికి కానీ మనము ఏ వ్రతాలు కానీ ఏది చేసుకున్నా కానీ కజ్జికాయల హారం అన్నమాట. ఇది గోళీల హారము, గోళీలాగా మనం తయారు చేసుకుంటాం కాబట్టి హారము. అది వచ్చేసి మనము డిజైన్ హారాలు అంటే మనము పత్తిని కలర్లో తడుపుకొని ఎండకు పెట్టి బాగా దానితో మనము అలా డిజైన్ హారాలు చేసుకోవచ్చు. ఆవుతోకు ఒత్తులతో, అర్ధనారీశ్వర ఒత్తులతో, బుడ్డొత్తులతో, గులాబీ పువ్వులతో అట్లా రకరకాలు చేసుకోవచ్చు అన్నమాట. శివలింగం ఒత్తి, దారం ఒత్తులు, ఇట్లా కలర్లు హారాలు మనం ఇంకా కూడా ఎన్నో డిజైన్లతో హారాలు మనము చేసుకోవచ్చు. కార్తీక మాసంలో ఎన్ని రకాలైన హారాలు తయారు చేసుకొని మనము దేవునికి వ్రతాలకు చేసి పెట్టుకొని కూడా మనం అలాగే ఇట్లా ప్లాస్టిక్ దాంట్లో బాగా చేసుకొని పెట్టుకుంటే మనము బాగా అట్లే ఎత్తి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా శుభ్రంగా ఉంటాయన్నమాట. మనము బీరువాలకు వేసుకోవడానికి కానీ, కలశాలకు కానీ, వాకిన్లకు వేసుకోవడానికి కానీ, తలుపులకు కానీ, రకరకాలు తలుపులకైనా కానీ మనము దసరాలో బొట్లు పెడతాం కదా, అలా కలర్ పత్తితో కూడా అవి కూడా తయారు చేసుకోవచ్చు అన్నమాట. నాకు తెలిసిన విధంగా అన్నీ చెప్పి పెట్టినాను. నేను చేసుకోండేటివన్నీ మీకు చూపిస్తున్నాను. అందరికీ మరోసారి నమస్కారము. మా వనిత మేడం కూడా ఇవి రకాలన్నీ చాలా నేర్పించింది కాబట్టి దీంట్లో అన్నీ నేర్చుకొని మేడం గారు చెప్పిండేటివి మరి నేను ఇప్పుడు ఇంకొకసారి మీకు రిపీట్ చెప్తున్నా. ఎందుకంటే కూరల్లో తిరువాత వేసినట్టుగా మేడం గారు చెప్పిండేది బట్టి నేను కూడా చెప్తే కొంచెం అర్థమవుతుందని చెప్పేసి నేను ఇలాగా మీ అందరికీ మరొకసారి చెప్తున్నాను. గ్రూప్లో ఉన్న వారందరికి కూడా మరొకసారి నమస్కారము. మేడం గారికి కూడా నమస్కారము.